హాయ్ అండి, ఈరోజు ఆవకాయ అయితే చేస్తున్నాను. వీటిని అయితే ముందుగా శుభ్రంగా కడిగి అయితే ఒక క్లాత్తో నీట్గా చెమ్మ అయితే తూడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని ముక్కలైతే కొట్టేసుకుందాం. చూడండి, ఈ రెండు నాలుగు కాయలు అయితే తీసుకున్నాను. మనమైతే రెగ్యులర్గా వాడుకునేది కాదు, ఊరగాయ లాగా చేసుకుందాం. చాలా బాగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ముక్కలు కొట్టేసుకుందాం. ఫస్ట్ టైం అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుందాము. చూడండి ఎలా ఉన్నాయి. చూడండి, ఈ టైప్ లో చిన్న చిన్న పీసెస్ గా అయితే మీరైతే కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి బాగా ఊరుతాయండి. పెద్ద పీసెస్ గా అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మొత్తం మీకు చూపిస్తాను. ఆవాలు ఒక 50 గ్రాములు, మెంతులు ఒక 20 గ్రాములు, జీలకర్ర ఒక 20 గ్రాములు, వెల్లుల్లి రెప్పలు ఒక 4 గడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మంచి చిల్లీ పౌడర్ ఒక 200 గ్రాములు అయితే తీసుకోండి. రాళ్ళు ఉప్పు ఒక 200 గ్రాములు అయితే తీసుకోండి. ఇవి మీరు బాగా ఎండలు అయితే ఆరబెట్టుకోవాలి, చెమ్మ అయితే ఉండకూడదు. అప్పుడైతే వీటిని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఏమండి, ఈ మామిడికాయ ముక్కలు కేజీ కంటే నాకు కొంచెం ఎక్కువే పడాయి. అందుకని నాకు కరెక్ట్ గా 700 గ్రాములు ఆయిల్ అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆవకాయ ముక్కలు వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. బాగా వెడల్పాటి గిన్నెలు అయితే మీరైతే వేసేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పొడులు అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఇది ఆవాల పొడి అండి. ఇదైతే శుభ్రంగా యాడ్ చేసేసుకుందాము. అలాగే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మెంతుల పౌడర్ కూడా వేసేసుకుందాము. కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకుందాము. కారం పొడి కూడా వేసేసుకుందాము. రాళ్ళు ఉప్పు 200 గ్రాములు అయితే నేను మిక్సీ వేసి బాగా అయితే పెట్టుకున్నానండి. అదైతే నేను 150 గ్రాములు యాడ్ చేసుకున్నాను. మిగతాది మనకు సరిపోకపోతే మనం అయితే వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. మసాలా అయితే బాగా కలిసింది. ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో ముక్కలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ముక్కలు అయితే బాగా మసాలాలో అయితే మునిగి తేలాయి. ఇప్పుడు ఇవి అయితే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నాకైతే గాజు పాత్ర అయితే లేదండి, స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఆయిల్ అయితే మీరు మొత్తం వేసేసుకొని కలిపేసుకోబాకండి. లాస్ట్ లో మనం అయితే కొంచెం ఆయిల్ ఎత్తిపెట్టు జాడీలోకి తీసేసుకున్నాక పైన అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగు వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతేనండి, ఆవకాయ అయితే చాలా సింపుల్ గా అయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఈ ఆవకాయ పచ్చడి అనేది 6 months వరకు చాలా రోజులైతే నిల్వ అయితే ఉంటుందండి. మీరు నీట్ గా వాడుకుంటే కనీసం ఒక 6 నెలలైనా నిల్వ అయితే ఉంటుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే పెట్టండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే, బాయ్.